సో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారో, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ మీరు కొత్త ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. ఎందుకు అంటే పెళ్లి అయిన కొత్త జంటలందరికీ కూడా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఇబ్బంది ఏంది అని అంటే ఎల్పిజి కొత్త కనెక్షన్లు ఇస్తలేరు బయట. సో చాలా మంది కూడా పెళ్లి అయినాక హైదరాబాద్కి కానివ్వండి ఎక్కడైనా షిఫ్ట్ అయినా కూడా కొత్త కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు ఒక కనెక్షన్ దొరకలేదంట, కొత్త కనెక్షన్లు కూడా ఇస్తలేరంట. సో ఇక్కడ ఈ కపుల్స్ కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ అత్తగాళ్ళను రిక్వెస్ట్ చేస్తా ఉన్నారంట, మీరు మాకు ఒక కనెక్షన్ అన్న ఇప్పియండి, లేదంటే మీ దగ్గర ఉన్న సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అదన్నా మాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళనైతే రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నదంట. అగో ఇప్పుడు మొత్తానికి అయితే ఈ సిచ్యువేషన్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ ఏంది డ్రాబ్యాక్ అంటే ఏం చేసింది ఇప్పుడు గవర్నమెంట్, ఒకటే సిలిండర్ ఇంటికి ఒకటే కనెక్షన్ అంట. ఇంకొకటి పిఎన్జి అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళు ఎల్పిజి వాడడానికి లేదంట, అది కూడా వెంటనే రిటర్న్ ఇచ్చేసేయాలంట. సో ఆడ కూడా అదొక డ్రాబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆడ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలందరూ కూడా. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే ఏదైతే ఇక్కడ జరుగుతున్న వార్ ఎఫెక్ట్స్ వల్ల అవన్నీ కూడా ఇప్పుడు భారతదేశం పైన పడతా ఉన్నది. ఈ కొరత అనేది ఉన్నది కాబట్టి అందరికీ కూడా రెండు కనెక్షన్లు ఇంట్లలో ఇన్ని సిలిండర్లు ఉంచకూడదు, ఒకటే ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక మల్టిపుల్ సిటీస్లో ఇల్లు ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టం అనేది చెప్పుకోవాలి. ఇక మొత్తానికి అయితే కపుల్స్ అందరూ కూడా ఇక న్యూ కనెక్షన్ తీసుకుందాం అని పోతే అసలు న్యూ కనెక్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళనైతే పంపించడం జరుగుతూ ఉన్నదంట. ఇది ముచ్చట. మరి గ్యాస్ ఏజెన్సీల దగ్గర పోయినా కూడా కొత్త కనెక్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారట. మరి వీళ్ళకు ఏమవుతుంది అప్పుడు తర్వాత వంట చేయడానికి మెయిన్ వంటనే కదా, తిండి లేనిది ఏం లాభం. సో వంట చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారంట. నవవధవులు అందరూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. మరి గ్యాస్ లేక వంటలకు అంతరాయం జరుగుతూ ఉన్నది, కొత్త ఇంటి వారికి తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొత్త కనెక్షన్లు కూడా వీళ్ళైతే మొత్తానికి నిలిపి వేసిండ్రు. ఇక మరి హైదరాబాద్లో తీసుకున్నట్లయితే ఫుల్ హైరేస్ బిల్డింగ్లు ఇష్టం ఉన్నట్టు కడతా ఉన్నారు. మరి దానికి వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకున్నా కూడా అంతమందికి కొత్త కనెక్షన్లు ఇవ్వాలంటే ఏడికెళ్ళి వస్తాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సో ఇక మరి పిఎన్జికి అయినా కూడా మరి ఇక పైప్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందులు తప్పవు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక ఇది ఎన్ని రోజులు సాగుతుంది ఇట్లా అనేది తెలియదు ఇక మనకు. ఎందుకంటే ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతూ ఉన్నది ఆయిల్ కంపెనీస్కి కానివ్వండి. ఎంత ఇబ్బందులు ఇప్పటికి కూడా చాలా మంది కూడా ఏంటంటే ఏం కాదు నడిపించవచ్చు, కొంతకాలం వరకే ఇది ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది కూడా మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ స్టేజ్లో పోయి మనం చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఎల్పిజికి సంబంధించి. ఎవరికి కూడా తెలుస్తలేదు, అయినా కూడా ఇష్టం ఉన్నట్టుగా వాడుతూ ఉన్నారు. రిసోర్సెస్ని కాపాడుకోవాలని చెప్పి మోదీ గారు కిందికే చెప్పిండ్రు. సో ఇక మరి మొత్తానికైతే కొత్తగా పెళ్ళైన జంటలందరికీ కూడా ఎల్పిజితోని తిప్పలు వస్తూ ఉన్నాయంట. మరి ఇక పెళ్లికి ముందే కట్నంలో కూడా మాకు ఎల్పిజి కనెక్షన్లు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారంట పెళ్లి కొడుకులందరూ కూడా. సో ఇష్యూస్ అనేది నిజంగానే ఇట్లా నడుస్తూ ఉన్నాయి బయట. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.